ఆర్కేటీవీకి స్వాగతం. ఆర్కేటీవీ ప్రేక్షకులందరికీ 72వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో ఘనంగా 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జిల్లా కేంద్రంలోని మయూరి పార్కులో 52 అడుగుల జెండాను ఎగురవేసిన ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ గౌడ్. జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ గౌడ్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం 1947లో స్వాతంత్ర ఉద్యమమున పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులను మంత్రితో పాటు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్ రొనాల్డ్ రోస్ మరియు ఎస్పీ బి అనురాధలు కలిసి వారిని సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన శకటాలను ప్రదర్శించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు వివిధ రూపాల్లో తమ కళాకృతులను ప్రదర్శించారు. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ శాఖల్లో ప్రతిభ కనబరిచిన అధికారులు మరియు ఉద్యోగులు దాదాపు 129 మందికి అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్, జిల్లా ఎస్పీ బి అనురాధ, జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ మరియు వివిధ శాఖలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మందులు మరియు కళ్ళ మలమూత్రాలు చేయకండి ఇంటి చుట్టూన, మరుగుదొడ్లు కట్టుకోండి ఇంటి పక్కన అంటూ స్వచ్ఛ భారత్ మిషన్, అదేవిధంగా స్వచ్ఛ భారత్ సర్వేక్షణ ద్వారా ఈరోజు గ్రామాలలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని మరి అత్యంత అభివృద్ధితో ముందుకెళ్తున్నారు. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా మరుగుదొడ్లు నిర్మాణం చేసుకోవాలని ఈ స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. Never thought that my
దీంట్లో చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలు పెంచే అభివృద్ధి ఫలాలు అందరికీ పంచే కార్యక్రమం మహాయజ్ఞంలా కొనసాగుతూ ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని హరిత గ్రామంగా, పరిశుభ్రమైన గ్రామంగా, అందరికీ సురక్షితమైన తాగునీరు అందించే మరియు ఎల్ఈడి విద్యుత్ దీపాల కాంతుల గ్రామాలుగా ఏర్పాటు చేయడమే లక్ష్యంగా జిల్లాలో ప్రస్తుతం ఉన్న 468 గ్రామ పంచాయతీలు గాను అదనంగా ఈ నెల 2వ తారీఖు నుండి 115 గిరిజన గ్రామ పంచాయతీలు, 150 నూతన గ్రామ పంచాయతీలతో మొత్తం 721 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడమైనది. వీటితో పాటు 3 నూతన పురపాలక సంఘాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పాలమూరు జిల్లాను హరితమయం చేయడంలో భాగంగా జిల్లాలో మొత్తం 1,97,00,000 మొక్కలు నాటేందుకు నిర్ణయించాం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సుమారు 42.68 లక్షల మొక్కలు నాటడం జరిగింది. ఈ బృహత్తర కార్యక్రమం ఇంకానూ కొనసాగుతున్నది. ప్రజల భాగస్వామ్యం మరింత పెంచేందుకు తెలంగాణ కళాకారుల బృందాలు కూడా ఊరూరా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఈ ఏడాది అటవీ శాఖ ద్వారా R&B రోడ్లకు ఇరువైపులా 30 కిలోమీటర్ల మేర మొక్కలు నాటేందుకు ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. అలాగే 44వ జాతీయ రహదారికి ఇరువైపులా 57 కిలోమీటర్ల పొడవున నాటిన 25,250 మొక్కల సంరక్షణ కార్యక్రమం జరుగుతూ ఉంది. జిల్లా కేంద్రం దగ్గరలోని అప్పన్నపల్లి అడవిలో స్థాపించిన మయూరి ఎకో పార్కును సగటున ప్రతిరోజు 1000 మంది చొప్పున ఈ మే 2017 నుండి జూన్ 2018 వరకు 4,12,000 మంది సందర్శించడం జరిగింది. ఈ సంవత్సరం మరింత అభివృద్ధిపరచడానికి నిర్ణయించి 1,50,00,000 రూపాయలు అంచనా వ్యయంతో ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయమే ప్రజల ప్రధాన జీవనాధారమైన మన జిల్లాలో నిరుపయోగంగా ఉన్న బీడు భూములను నీరు అందించి సాగులోకి తెచ్చేందుకు సస్యామలం చేయడానికి 3 భారీ ఎత్తిపోతల పథకాలు చేపట్టడం జరిగింది. దాంట్లో పారమూరు ఎత్తిపోతల పథకం ఒకటి, కృష్ణా నది మహబూబ్నగర్ జిల్లా వరప్రదాయిని కృష్ణా నీటిని అందించి బీడు భూముల్లో బంగారు పంటలు పండించడానికి సాగునీరు, మంచినీరు అందించే బృహత్తర పథకంగా 35,200 కోట్లతో పాలమూరు రంగారెడ్డి ఎత్తి పథకాన్ని ప్రారంభించుకున్నాం. ఈ 18-19 సంవత్సరానికి గాను 3,035 కోట్ల 10 కోట్లతో చౌరాస్తాలు అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. 30 కోట్లతో ఇటన్ రోడ్ అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి మహబూబ్నగర్ పట్టణంలో. అట్లాగే 20 కోట్లతో విలీన గ్రామాల అభివృద్ధి గురించి మరి పనులు చేయడం జరుగుతూ ఉంది. 24 కోట్లతో నెక్లెస్ రోడ్డు అభివృద్ధి పనులు కూడా మహబూబ్నగర్ పట్టణంలో చేపట్టడం జరుగుతూ ఉంది. శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం పాటుపడుతున్న జిల్లా పోలీస్ యంత్రాంగానికి అభినందన తెలియజేసుకుంటున్నాను. అట్లాగే పోలీస్ శాఖ ప్రజలతో మమేకమై స్నేహపూరిత వాతావరణంలో నెలకొల్పడం విజయవంతం సాధించినందుకు వారికి అభినందన తెలియజేయడం జరుగుతూ ఉంది. సాంఘిక దురాచార నిర్మూలన, రోడ్డు ప్రమాదాల నివారణ, బాల్య వివాహాలను అరికట్టడం, లైంగిక వేధింపుల నివారణ వంటి అనేక అంశాలపై సురక్ష పోలీస్ కళా బృందం ఊరూరా తిరిగి ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ఉన్నాయి. మహిళలకు రక్షణ కల్పించే నిమిత్తం షీ టీమ్స్ బృందాలు మన జిల్లాలో చక్కగా పనిచేస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లా మహోన్నతికై మనందరం కంకణబద్ధులం అవుదాం. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న స్వతంత్ర సమయోధులు, జిల్లా పరిషత్ చైర్మన్, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మరియు వివిధ శాఖల జిల్లా అధికారులను, స్వచ్ఛంద సంస్థ సేవా సంస్థలను, ప్రజలను, పాత్రికేయులను ప్రతి ఒక్కరిని అభినందించడం జరుగుతూ ఉంది. పరస్పర సహకారంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధికై మన అందరం అంకితభావంతో పునరంకితం అవుదామని విజ్ఞప్తి చేస్తూ మరోసారి అందరికీ 72వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్. 72వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మహబూబ్ నగర్లో జిల్లా పరిషత్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు మరియు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా కేంద్ర సమీపంలో ఉన్న మయూరి పార్కులో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అతిపెద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అందరికీ ముందుగా స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలిపారు.
వేలాది మంది ప్రాణాలు అర్పించి స్వాతంత్రం తెచ్చారని, అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుటకు కూడా చాలామంది ప్రాణాలు అర్పించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి చేస్తేనే దేశ అభివృద్ధి అవుతుందని అన్నారు. యువత దేశ మరియు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. దేశంలో అత్యాచారాలు, బాల్య వివాహాలు, అంటరానితనం ఇంకా కొనసాగుతున్నాయని అన్నారు. మహాత్ముడు అర్ధరాత్రి మహిళ ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు చెప్పాడని, వచ్చే నాటికి జిల్లాలో మొత్తం సస్యశ్యామలంగా కావాలని ఆశిస్తున్నానని తెలిపారు. అతిపెద్ద జాతీయ జెండా ఎగురవేయడంతో చూపరులకు కనువిందు చేసింది. అనంతరం అటవీ శాఖ ఆధ్వర్యంలో మయూరి పార్క్ ఆవరణలో మొక్కలు నాటారు. వీరితో పాటు జిల్లా అటవీ శాఖ అధికారి గంగిరెడ్డితో పాటు అటవీ శాఖ సిబ్బంది మరియు మున్సిపల్ చైర్మన్ రాధా అమర్ తదితరులు పాల్గొన్నారు. బాబునగర్ తెలంగాణ ప్రజలకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశానికి స్వాతంత్రం తేవడానికి వేలాది మంది ప్రాణాలు అర్పించి స్వాతంత్రం తేవడం జరిగింది. అదే రీతిలో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ప్రాణాలు అర్పించి ఎంతోమంది తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తూ ఉన్నాయి. రాష్ట్రాల అభివృద్ధి దేశ అభివృద్ధి. ఎన్నో సంవత్సరాలుగా ఇంకా అనేక రకాల అసమానతలు, అంటరానితనము, బాల్య వివాహాలు, అత్యాచారాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. మా గాంధీ మహాత్ముడు అర్ధరాత్రి ఒంటరిగా మహిళ నడిచినప్పుడే స్వాతంత్రం వచ్చినట్లు ఇంకా కష్టపడాలని చెప్పిండు. అయినా ఈ రోజు వరకు కూడా ఇంకా అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి. దానికి యువత, ప్రజలు మొత్తం కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో ఎటు చూసినా, ఏ గ్రామంలో చూసినా ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. నిన్న రైతు బంధు బీమా బాండ్లు ఇవ్వడం జరిగింది. మొన్న రైతులకు పెట్టుబడి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ నుంచి చూస్తే గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇక్కడ నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఈరోజు వేలాది మందితో ప్రతిరోజు అనునిత్యం ఇంతమంది హైదరాబాద్ నుంచే ఈ మహబూబ్నగర్కు వస్తున్నారంటే నెలకు ఒక 30 నుంచి 40 వేల మంది ఒక ఈ పార్క్ వస్తున్నారంటే మరి ఈ అభివృద్ధి అనేది ఏ రకంగా జరుగుతుందో ఒకసారి ఆలోచించాలి. ఇటు నుంచి చూస్తే పక్కలనే మెడికల్ కళాశాల, ఆ పక్కలనే హౌసింగ్, ఆ పక్కలనే ఈ నుంచి కనిపిస్తుంది ఐటీ పార్క్ తొందరలో రాబోతూ ఉంది. పక్కలనే బైపాస్. అంటే వేల కోట్ల రూపాయలతో ఈ నుంచి చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఇంత అభివృద్ధి అవుతూ ఉందంటే మరి ఇదే తరహాలో ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి అనేది ముందంజలో ఉంది. ఖచ్చితంగా రైతులకు చేయూతనిస్తూ ఈ ప్రాంతం సస్యశ్యామలమయ్యే రోజు ఉంది. రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధి కనుక దేశ అభివృద్ధి గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రతి ఒక్క యువత ముందుకు పోవాలి. అవినీతిని నిర్మూలన చేయాలి. సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందేటట్లు, నిజాయితీగా వాళ్ళకు పోయేటట్లు ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలి. వచ్చే సంవత్సరం నాటికి ఈ జిల్లా సస్యశ్యామలమయ్యేటట్లు ప్రతి ఒక్కరు నడుము బిగించాలని చెప్పి దేశం గురించి, దేశ ప్రతిష్ట గురించి క్రీడాకారులు కానీ, గాయకులు కానీ, కళాకారులు కానీ, ఉద్యోగులు కానీ, అధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈ దేశ రాష్ట్ర అభివృద్ధి గురించి పాటుపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ, జై భారత్. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్. పాల్గొన్న జాయింట్ కలెక్టర్ వెంకట్రావు మరియు అధికారులు. గడిచిన 71 సంవత్సరం నుంచి మన దేశం చాలా వెనకబడిన దేశం నుంచి ఇప్పుడు డెవలపింగ్ కంట్రీ అంటే మనం ముందుకు వస్తున్న దేశంగా మారుతున్నాయి. దాంట్లో మన ప్రభుత్వ ఉద్యోగాలు చాలా కృషిగా పనిచేశారు. వాళ్ళు సమష్టిగా పనిచేయడం వల్లనే మనం ఇంతవరకు ముందుకు రాగలిగాము. ఈ 4 సంవత్సరాలు కూడా మనం చూస్తున్నాము. మన అందరం కూడా కష్టపడి పనిచేస్తే
మన రాష్ట్రం ఎట్లా ముందుకు వస్తున్నాయి, మన జిల్లా ఎట్లా ముందుకు వస్తున్నాయని మీరందరూ చూస్తున్నారు. ముందరగా కాకుండా మన మహబూబ్ నగర్ జిల్లా కూడా ఎప్పుడు వెనకబడిన జిల్లా అని కాకుండా ముందుకు వస్తున్న జిల్లా అని పేరు మనం తీసుకురాగలిగాము. అలాగే ఈ సంవత్సరం కూడా ఎక్కువ ఏం అడగటం లేదు. పోయిన సంవత్సరం దానికి ముందు సంవత్సరం ఎట్లా చేశారో, ఎంత కష్టపడి మీరు పనిచేశారో అంత కష్టపడి ఒక డ్యూటీ బౌండ్గా ఒక ప్రేమతో పనిచేస్తే తప్పకుండా మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం ఎప్పుడు ముందుంటుంది అని తెలియజేసుకుంటున్నాను. మీ అందరం కూడా అదే స్ఫూర్తితో అదే కృషితో పనిచేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. 72వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా డిపిఆర్ఓ కార్యాలయంలో డిపిఆర్ఓ పాండురంగారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ తన నియోజకవర్గంలో హన్వాడ మండలంలోని సలోన్పల్లి గ్రామంలో శ్రీకారం చుట్టారు. గ్రామంలోని చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్న సూక్తిని స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అవశేష పాలమూరు జిల్లాలో 14,50,000 మందికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్ కూడా ఉచితంగానే చేయిస్తామన్నారు. మన కాన్స్టిట్యూన్సీలోనే ఈ ఊరిని సెలెక్ట్ చేసుకున్నాం హన్వాడ అంటే. హన్వాడ మీద మాకు ఎంత శ్రద్ధ ఉందో ఒకసారి ఆలోచించాలి నాయకులు. ఇప్పుడు ఈరోజు ప్రారంభమైనటువంటిది, ఈరోజు 5 రోజులు ఈ ఊరిలో ఉంటాయి. మొత్తం వార్డు వైజ్గా టోటల్గా కడిగేయాలి. మన ఊర్లో ఒక్కరు కూడా కన్ను కనబడతలేవు అనేటట్టు అందరికి బ్రహ్మాండంగా కన్ను కనబడుతుంది, ఆరోగ్యంగా ఉండదు. ముసలోళ్ళు కూడా బాత్రూమ్ పోవాలంటే చిన్నపిల్లల సాయం లేకుండా వస్తున్న అనే రీతిలో మనం అందరికీ కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి కుటుంబానికి వస్తున్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. యువకులు అంటూ ముఖ్యంగా పాలమూరుకు హైదరాబాద్ పోయించుకోవాలి, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లంగలు దొంగలు ఉంటారు, బీరు రాపి పిల్లలు ఖరాబ్ చేసి ఊర్లో వదిలిపెట్టి ఇవన్నీ పోగొట్టడానికి ప్లాన్ చేస్తారు. రైతులకు పైసలు మన ఊళ్ళో ముసలిలకు కళ్ళద్దాలు చూపించాలని ఆపరేషన్ కూడా మనం చేపిస్తాం. అంటే ఆ స్థాయిలో మన అభివృద్ధి అనేది ఉంటుంది, ఆ స్థాయిలో మన డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఫ్యూచర్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీళ్ళు నింపి చెరువులు కుంటలు నింపి 2 పంటలు పండించేటట్టు కూడా మేము గ్యారెంటీగా చేస్తాం. ఊరంతా ఐక్యమత్యంతో ఉండాలి. చిన్న విభేదాలన్నా పక్కకు పెట్టి ఐక్యమత్యంతో ఉంటే ఇంకా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. రాబోయే రోజుల్లో హన్వాడ మండలం అనేది నెంబర్ 1 టౌన్గా, నెంబర్ 1 మండలంగా తీర్చిదిద్దుతాం గ్యారెంటీగా. ప్రతి కుటుంబానికి ఏ యొక్క యువకులు కూడా కాలేజ్ తిరగరు. రేపు ఇండస్ట్రీస్ వస్తే అందరూ ఎక్కిచ్చేస్తాం, లేదా బిజినెస్ పెట్టిస్తాం, లేకపోతే లోన్లు ఇప్పిస్తాం, ఏదో ఒకటి చేస్తాం. ఏదో మీ తల్లిదండ్రులు గర్వపట్టేట్టు చేస్తాం, కానీ మీ తల్లిదండ్రులు భారం అయ్యేటట్లు మాత్రం మీరు ఏం గుర్తుపెట్టుకోండి. మొత్తం ప్రపంచంలో దాదాపు 50% షేర్ వాళ్ళు వీళ్ళే చేస్తూ ఉన్నారు. మంచి క్వాలిటీ అంతాలి. మరి వాళ్ళకి చారిటీతోని మరి వాళ్ళు కొంచెం రేటు కూడా మనకు తక్కువకి ఇచ్చారు, పెద్ద ఎత్తున వాళ్ళకు ఇస్తున్నాం కాబట్టి మంచి స్టాండర్డ్ కళ్ళద్దాలను ఈరోజు మనం సప్లై చేస్తూ ఉన్నాం. మరి అట్లాగే అవసరమైన ఎక్విప్మెంట్స్ కూడా అన్ని హై అండ్ ఎక్విప్మెంట్స్ ఇక్కడ అందించడం జరిగింది. మరి మీరు అందరూ కూడా సహకరించి ఈ క్యాంపులను విజయవంతం చేసుకోవాలి. ఈ క్యాంపులో మీ అందరు కూడా చెకప్ చేస్తారు. వాళ్ళకి అద్దాలు, కళ్ళద్దాలు అవసరం వాళ్ళకి, రీడింగ్ క్లాస్ అద్దాల వాళ్ళకు ఎప్పటి ఇక్కడనే అద్దాలు ఇస్తారు. తర్వాత ఏమైనా వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం ఉంటే మన హైయర్ సెంటర్కి పంపిస్తారు. కళ్ళద్దాలు ఇంకా ఎర్రర్ ఎక్కువ ఉండి ఇక్కడ ఉన్న కళ్ళద్దాలు జరుపుకోవాలనుకుంటే అది రికార్డ్ చేసుకొని దాన్ని పంపించి ఆ కళ్ళద్దాలు రెడీ అయితే మన వారం 10 రోజులు మనకు అద్దాలు మీకు అందిస్తారు. ప్రతి ఒక్క కాంటాక్ట్ ఆపరేషన్ కానీ మిగతా ఆపరేషన్ ఏ అవసరం ఉన్నా మరి మహబూబ్నగర్లో అవసరం మహబూబ్నగర్లో, లేకుంటే హైదరాబాద్లో ఎక్కడికక్కడ మరి ఆపరేషన్లు చేయించడానికి అన్ని అరేంజ్మెంట్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. చాలామందికి అవగాహన ఉండదు. బీపీ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు, వాళ్ళ కళ్ళకు మరి ఈ యొక్క కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మరి అటువంటి వాళ్ళకి తెలియకుండానే కళ్ళకు చెకప్ చేసుకోరు కాబట్టి ఇబ్బంది కలుగుతారు. హై షుగర్ ఉన్నారు, అయితే డయాబెటిక్ పేషెంట్ ఉన్నారో డయాబెటిక్ రెటినోపతి అనే ఒక కళ్ళ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. మరి వాళ్ళకి తెలియకుండానే ఆ జబ్బు ముదురుతుంటుంది. మరి ఇటువంటి దాంట్లో చెకప్ చేస్తారు. వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళని కానీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళని కానీ
మరి ఇక్కడ డాక్టర్ చెక్ చేసి మరి అక్కడ హైయర్ సెంటర్కి పంపిస్తాం. అక్కడ చెకప్ చేసి దాంట్లో గ్లాకోమా కానీ రెట్నోపతి డయాబెటిక్ రెట్నోపతి ఎటువంటి జబ్బులు ఉంటే గుర్తించి అక్కడ ట్రీట్మెంట్ అందిస్తారు. మరి మీరు అందరూ కూడా చిన్న గ్రామం అయితే రోజు యావరేజ్గా 250 నుంచి 300 మందికి పాపులేషన్ చూడడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ గ్రామం పెద్ద గ్రామమే, సల్వన్పల్లి గ్రామం 1400 మంది పాపులేషన్ ఉన్నారు కాబట్టి 5 రోజులు ఇక్కడ టైం కేటాయించడం జరిగింది. ఏ రోజు ఎవరు రావాలని ముందే వాళ్ళ ఇంటికి స్టిక్కర్ కూడా అంటించడం జరిగింది. మరి కొంచెం మీరు గ్రామ నాయకులందరూ కూడా నేను సహకరించి ఏ రోజు ఎవరు రావాలి, ఈ రోజు ఎవరు రావాలి, రేపు ఎవరు రావాలి, 5 రోజుల ఏ రోజు ఎవరు రావాలనేది ముందే నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళే వచ్చి చెకప్ చేసుకోవాలి. గుంపుగా వచ్చి మీద పడి తొందర పడితే మీకు ఇబ్బంది అవుతుంది. అవన్నీ కూడా సరిగ్గా పాటించాలని ఈరోజు మొదటి రోజు క్యాంప్ ఏర్పాటు చేయడం. క్యాంపు జరుగుతున్న సందర్భంలో ఇంకేమైనా దీంట్లో మాడిఫికేషన్ చేసేది ఉంటే, ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేసేది ఉంటే 72వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని పెరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి మరియు ఎస్పీ తదితరులు పాల్గొన్నారు. సరళా సాగర్ ప్రాజెక్టు నిర్మించి ప్రజోపకరమైన పనులు చేపట్టారు. ఆ స్ఫూర్తితోనే 15వ తేదీన స్వాతంత్రం సాధించిన అనంతరం దేశ ఉజ్వల భవిష్యత్తుకై పునర్నిర్మాణానికై పంచవర్ష ప్రణాళిక రూపొందించుకొని దేశ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనేక వినూత్న పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా భారతదేశం ఈనాడు ప్రపంచంలో బలమైన దేశంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన చేరిందని అనడంలో అతిశయోక్తి లేదు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, ప్రజా సంక్షేమమే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయుటకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి వారి అవసరాలకు అనుగుణంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధి మరియు ఉపాధి కార్యక్రమాన్ని చేపడుతున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలు మీ ముందుంచుతున్నారు. భూ రికార్డుల శుద్ధీకరణ, నవీకరణ, భూ ప్రక్షాళనలో భాగంగా జిల్లాలో మొత్తం 1,72,805 ఖాతాలను గుర్తించగా అందులో 1,62,111 వ్యవసాయ యోగ్యమైన, 10,694 వ్యవసాయేతర ఖాతాలుగా గుర్తించడం జరిగింది. అందులో 1,33,266 ఖాతాలను పూర్తి స్థాయిలో శుద్ధీకరించి కొత్త పట్టదారు పాస్ పుస్తకాలు ముద్రించి ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ మరియు వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులకు, స్వచ్ఛంద సేవా సంస్థలకు, పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి మరియు ప్రజలకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపుటకు శక్తివంచన లేకుండా కృషి చేసి సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరొకసారి 72వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లో 72వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ముందు మరియు ఆజాద్ ఫ్రెండ్స్ యూత్, ఇంకా పోలీస్ స్టేషన్ మరియు ఆసుపత్రి తదితర ప్రాంతాల్లో స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ఆనందోత్సవాలతో, నినాదాలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్రం ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం ద్వారా వచ్చిందని అన్నారు. వారిని స్మరించుకుంటూ ఇలాంటి స్వాతంత్ర దినోత్సవాలను ఎన్నో జరుపుకోవాలని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు మరియు ప్రభుత్వ పాఠశాలలు పాల్గొన్నాయి. ప్రజలందరికీ 72వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందరో త్యాగదనుల ఫలితంగా, ఎందరో మేధావుల ఆలోచన అనుసారంగా మనకు వచ్చినటువంటి స్వతంత్రాన్ని మనం సమర్థవంతంగా వినియోగించుకుంటూ ఎన్నో ప్రపంచ దేశాలకు మనం ఆదర్శంగా అనిపిస్తున్నాం. పరాయ పాలన నుంచి ముక్తి పొందినటువంటి మనం ఈరోజు స్వయం సమృద్ధితోని ఆహార ధాన్యాల విషయంలో కానివ్వండి, రక్షణ రంగంలో కానీ ఏ రంగంలో కూడా మనం ఈరోజు ఇంత ఉన్నతి సాధించినట్టే ఆనాటి మహానుభావులు కృషి ఫలితాం. కాబట్టి వారి అందరి త్యాగదనాలను మనం గుర్తుపెట్టుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో ఘనంగా 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.
జిల్లా కేంద్రంలోని మయూరి పార్కులో 52 అడుగుల జెండాను ఎగురవేసిన ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ గౌడ్. జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ గౌడ్. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.